భాయ్. సార్ పెళ్ళాం పిల్లలు ఉన్నాను సార్. పొరపాటున ఏదైనా కేసులో ఇరుక్కుంటే నేను జైలుకి వెళ్తే నా పెళ్ళాం పిల్లలు అన్యాయం అయిపోతారు సార్. డోంట్ వరీ మల్లేష్, నేనున్నానుగా. ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము. నమ్మిండు కాబట్టి ఏడదాకా వచ్చిండన్నా. కాకపోతే పైసలు ఎక్కువ తాగుదామని కథలు పడుతుండు. ఏమరా మలేషు, అంతేనా? అలా ఏం లేదన్నా. సరే సరే శంకర్, నీ దగ్గర ఉన్న విగ్రహాలు, బంగారు బిస్కెట్లు మల్లేష్కి ఇవ్వు. చేరా మల్లేషు, అన్నా ఈ విగ్రహాలు, ఈ బంగారు బిస్కెట్లు తీసుకుని చక్కగా ఎదురుగా స్వీట్ షాప్కి పో. వెళ్ళిన తర్వాత ఈరోజు జానకి రామయ్య స్వీట్ షాప్ నుంచి 1000 కిలోల స్వీట్ ఆర్డర్ ఒక పార్టీ మీటింగ్కి డెలివరీ కాబోతుంది. నువ్వు లోపలికి వెళ్ళి ఏ స్వీట్స్ అయితే డెలివరీ చేయబోతుందో ఆ స్వీట్ బాక్స్లో ఈ బంగారు బిస్కెట్లు, ఈ పురాతన విగ్రహాలు పెట్టాలి. అందుకే నేను చూసుకుంటాను. మీరు చెప్పింది బాగానే ఉంది సార్. కాకపోతే వాటిని డెలివరీ ఇవ్వాల్సిందే నేనే. పొరపాటున పోలీసులు పట్టుకుంటే తీసుకుపోయి జైల్లో పెడితే జీవితకాలం జైల్లో బ్రతకాల్సి వస్తుంది సార్. నువ్వేమీ టెన్షన్ పడకు మల్లేష్. నువ్వు ఈ విగ్రహాలు స్వీట్ బాక్స్లో పెట్టిన వెంటనే ఏదో ఒక కారణం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో. అప్పుడు ఆటోమేటిక్గా మైథిలి కానీ ఉత్తమ్ కానీ వాటిని డెలివరీ ఇవ్వడానికి వెళ్తారు. ఆ తర్వాత మేము పోలీసులకి ఫోన్ చేసి జానకి రామయ్య స్వీట్ షాప్లో స్మగ్లింగ్ జరుగుతుందని కంప్లైంట్ ఇస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో బుల్లితెర మీద చూడాల్సిందే. ఓకే సార్, ప్లాన్ మొత్తం క్లియర్గా అర్థమైంది సార్. మీరు చెప్పిన పని పూర్తి చేసుకుని వస్తాను. వెరీ గుడ్. సరే సార్. ఓకే మైథిలి, ఆల్రెడీ 300 కిలోలు రెడీ అయిపోయింది కదా, మన మల్లేష్ తీసుకువెళ్తాడు కదా. అబ్బా అమ్మా, అయ్యో మల్లేష్, ఏమి తల పడిపోయావు? కాలు మడతపడి కింద పడిపోయింది సార్. ముందు పైకి లే, నెమ్మదిగా. జాగ్రత్త. ఇప్పుడు ఎలా ఉంది మల్లేష్? కాలు మెలిగిపడ్డం వల్ల నరాలు గుంజేస్తున్నాయి మేడం. కాలు కింద పెట్టలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను మేడం. అయ్యో, అలాగా. మేనేజర్ గారు, మనం లోడ్ చేసిన వెహికల్ డ్రైవ్ చేసేది మల్లేషే కదా? అవును సార్. మరి మల్లేష్ నడపకపోతే ఆ వెహికల్ ఎవరు తీసుకెళ్తారు? నాకు డ్రైవింగ్ వచ్చు సార్. మీకు డ్రైవింగ్ వచ్చు సార్, కానీ నెక్స్ట్ డెలివరీ రెడీ చేయించడానికి మీరు ఇక్కడ ఉండాలి కదా? అవును మేడం. మరైతే వేరే డెలివరీ బాయ్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు మేడం. అమ్మా, నొప్పి తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు సార్. ఉత్తమ్ గారు, మీరు మల్లేష్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అది కాదు మైథిలి, నేను వెళ్ళిపోతే డెలివరీ ఎవరు చేస్తారు? ఆ డెలివరీ సంగతి నేను చూసుకుంటానండి. ముందైతే మీరు మల్లేష్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మైథిలి, అది కాదు, నా మాట విను. ఏమండి, నా మాట వినండి. సరే మైథిలి, డెలివరీ సంగతి నువ్వే చూసుకో. సరే. మల్లేష్, హెల్ప్ చేయండి. పద. మేడం, కంపెనీ ఓనర్, మీరు డెలివరీ కోసం వెళ్ళడం ఏంటి? నేను వెళ్తాను మేడం. లేదు మేనేజర్ గారు, మధ్యాహ్నం లోపు బ్యాలెన్స్ 700 కిలోలు ఇస్తానని నేను వాళ్ళకి మాటిచ్చాను. దాని సంగతి మీరు చూసుకోండి, డెలివరీ సంగతి నేను చూసుకుంటాను. ఓకే మేడం. వేరే డ్రైవర్స్ ఎవరైనా ఉన్నారా? సినో, సినో. సార్, నీతో పాటుగా డెలివరీ ఇవ్వడానికి మేడం వస్తున్నారు. పార్టీ ఆఫీస్కి తీసుకెళ్దాం. ఓకే సార్. ఓకే, రండి మేడం. హే శంకర్, చూసావా? డెలివరీ ఇవ్వడానికి మైథిలి బయలుదేరుతుంది. అవునన్నా, ఇప్పుడు చూడుగా ఉత్తమ్ గాడు తన పెంపుడు కుక్క మల్లేశం గాడి మాటలు నమ్మి వాడిని హాస్పిటల్కి తీసుకుపోయిండు. రే శంకర్, ఇన్నాళ్ళకి మన ప్లాన్ గ్రాండ్ సక్సెస్ కాబోతుందిరా. అవ్వన్నా, ఇంకెందుకు లేటు? పోలీసులకి ఫోన్ చేసి జానకి రామయ్య స్వీట్ షాప్ లో స్మగ్లింగ్ జరుగుతుంది, దాన్ని ఆ ఇంటి కోడలు మైథిలి దగ్గరుండి నడిపిస్తుందని ఎస్ఐకి చెప్పన్నా. ఇప్పుడే చెప్తా.
చెప్పండి కిషోర్ గారు. ఎస్ఐ గారు, మీకు పెద్ద స్మగ్లింగ్ ముఠాన్ని పట్టించడానికి ఫోన్ చేశాను. వాట్? స్మగ్లింగ్ బుటానా? మీకు తెలుసా? తెలుసా ఏంటి సార్? ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ గురించి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఎవరు సార్? ఎవరు సిటీలో స్మగ్లింగ్ చేస్తుంది? మా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు. వాళ్ళ కోసం మా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ డే అండ్ నైట్ సెర్చ్ చేస్తుంది. మీకు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి సార్. చెప్పడానికి ఫోన్ చేశాను. ఇంతకుముందే జానకి రామయ్య స్వీట్ షాప్ నుంచి మైథిలి కొన్ని కిలోల స్వీట్స్ డెలివరీ ఇవ్వడానికి బయలుదేరింది. మీరు కనుక మైథిలి వెళ్తున్న వెహికల్ ఆపి అందులో ఉన్న స్వీట్ బాక్సుల్ని చెక్ చేయగలిగితే అసలు స్మగ్లర్లు ఎవరో మీకే అర్థం అవుతుంది. వాట్ డు యు మీన్? ఆ మైథిలి గారు స్మగ్లర్ అంటారా? అది నా నోటితో ఎందుకు చెప్పిస్తారు సార్? నా మాట మీద మీకు నమ్మకం ఉంటే వెంటనే వెళ్ళి వాళ్ళ వెహికల్ని ఆపి చెక్ చేయండి. నిజాలేంటో మీకే తెలుస్తాయి. ఓకే సార్, మీరిచ్చిన సమాచారం ప్రకారం ఆ మైథిలి స్మగ్లింగ్ చేస్తుంది అంటారు. అలా అని నేను అనలేదు సార్. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేసుకోండి అన్నాను, అంతే. ఓకే సార్, ఇప్పుడే వెళ్తున్నాం. మైథిలి గారిని ఆపుతున్నాం. ఆవిడ స్మగ్లింగ్ చేస్తుందా లేదా తెలుసుకుంటాం. అలాగే. కానిస్టేబుల్, వెహికల్ యూటర్న్ చేయి. శంకర్, ఇంకా సేపట్లో ఆ ఉత్తమ్ గాడి పెళ్ళం మైథిలి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ కాబోతోంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం గుడ్ న్యూస్ చెప్పినవన్నా నువ్వు. ఆ మైథిలిని అరెస్ట్ చేసుడు, దాన్ని పోలీస్ జీప్ ఎక్కించుడు, ఆ తర్వాత జైలుకి పంపించుడు నా కళ్ళారా చూడాలనా? నా కళ్ళారా చూడాలి. ఓకేరా, దాని అరెస్ట్ నువ్వు కళ్ళారా చూడాలని ముచ్చట పడుతున్నావు కాబట్టి డైరెక్ట్గా స్పాట్కి వెళ్దాం.